57/2017 లో నర్సింగ్ నోటిఫికేషన్ పడ్డది సార్. ఇది కూడా కేసీఆర్ ప్రభుత్వంలో సార్ మాకు నోటిఫికేషన్ వేశారు. అయితే మేమేం చేశామంటే 21,000 సిస్టర్స్ మేము అప్లై చేశాము. అప్లై చేసిన ప్రకారమే 2018 లో మరి 57/2017 నోటిఫికేషన్ కి ఎగ్జామ్ జరిగింది సార్. ఆ తర్వాత వచ్చేసి మాకు 18 లో ఎగ్జామ్ రాస్తే సార్ మరి రిజల్ట్ వచ్చేసి 2021 లో అది కూడా గొడవలు పడంగా కేసీఆర్ సార్ హరీష్ రావు సార్ మాకు రిజల్ట్ రిలీజ్ చేశారు. రిజల్ట్ రిలీజ్ చేసిన ప్రకారమే 21,000 లో 3,300 మెంబర్స్ ని మాకు వెరిఫికేషన్ పిలిచారు సార్. పోస్టులు కూడా 3,300 ఉన్నాయి అక్కడ న్యాయం ప్రకారం. అన్నీ మాకు వెబ్ ఆప్షన్ పిలిచారు. వెబ్ ఆప్షన్ పిలిచిన తర్వాత మాకు వెరిఫికేషన్ చేశారు. 3,300 వేకెన్సీస్ కి అక్కడ పిలిచారు. పిలిచిన తర్వాత 3,300 మెంబర్స్ కి వెబ్ ఆప్షన్ పెట్టుకోమన్నారు. వెరిఫికేషన్ అయిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ సార్ హరీష్ రావు సార్ చేసిన అన్యాయం ఏంటి అంటే నాకు బడ్జెట్ లేదు, కరోనా టైం అని 2418 ఇచ్చి మిగతా పోస్టులను ఆపేశారు సార్. ఎందుకు ఆపారు సార్ అని చెప్తే చాలా వరకు మాకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ మా ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి సార్. సో మేము ఇప్పుడు ఏమంతా ఏమైనా వేడుకుంటున్నామంటే మాకు వెరిఫికేషన్ అయి ఉందన్న, దీని మీద కోర్టు కేసు కూడా ఉంది. ఈ కోర్టు కేసును కొట్టేసి గత 20 ఏళ్ల నుండి నిరుద్యోగంగా ఉంటున్నాము. మేము 2003 పాస్ అయ్యాము. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మాకు ఆదుకోలేదన్న రేవంత్ అన్న. సో మేము మీ దగ్గర ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున 2 సార్లు సెకండ్ టైం రావడం ధర్నాకి. సో మేము ఏమనుకున్నామంటే చరిత్ర తిరగరాసేసిన ఒక సీఎం గా మేము నిలిచిపోతారు. 20 సంవత్సరాల నుండి నర్సింగ్ ట్రైనింగ్ చేసి రోడ్డు మీద ఈ రోజు మేము ఉన్నాము. ఈవెన్ కేసీఆర్ సార్ కూడా మాకు ఆదుకోలేడు. న్యాయం ప్రకారం మాకు మా దృష్టి ప్రకారం మా జాబులు మాకు ఇవ్వమని మీకు వేడుకుంటున్నాము. చిన్న పిల్లలు వేసుకొని కూడా ఎండలో మేము వస్తున్నాము. ప్రైవేట్ లో కూడా మాకు అంత పెద్ద ఆధారం లేదు. మాకు న్యాయం చేయమని రేవంత్ అని అడుగుతున్నాము. అంటే గతంలో గత ప్రభుత్వం 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా వచ్చారా, కలిసారా? అప్పుడైతే చాలా సార్లు వెళ్ళామండి. అసలు చాలా సార్లు వెళ్ళాము, అరెస్ట్ అయ్యాము. అసలు ప్రగతి భవన్ కి అయితే జస్ట్ దూరం నుంచి ఇట్లా చూసినా తప్ప ఆ దారిలో వెళ్ళినా కానీ ఏదో అంటరాను అరెస్ట్ చేసినట్టు గెంటేసినట్టుగా అరెస్ట్ చేసుడు 1-2 కాదు సార్, చాలా సార్లు. మేము అనుకున్నాము వెరిఫికేషన్ అయిపోయింది. వెబ్ ఆప్షన్ అంటే ఏంటి? మాకు ఒక ఫామ్ ఇచ్చారు. వెబ్ ఆప్షన్ లో టైటిల్ ఏమని ఉంటుంది అంటే వెబ్ ఆప్షన్ /జాబ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. వన్స్ ఆ ఫామ్ ఫిల్అప్ చేసినాక మాకు హోప్ ఉంటుందా ఉండదా జాబ్ వస్తుందని. ఇప్పుడు 3,311 పోస్టులకి 1:2 రేషియో అయితే 6,615 మంది దాకా రావాలి. సరే, ఇప్పుడు మమ్మల్ని 3,248 మందిని పిలిచారండి. మేము అనుకున్నాం 1:1 అని. వాళ్ళు ఏమంటున్నారు 2,418 మందిని తీసుకున్నారు. ఇది 1:1 రేషియో అంటున్నారు. 1:1 రేషియో అంటే మినిమం 1,600-1,700 పిలుచుకుంటారు. ఎంత మందిని పిలుస్తారండి? అది 1:1 కాదు, అటు 1:2 కూడా కాదు. అసలు చెప్పాలంటే 3:3 పిలిచారు అని అంటే 1:1 రేషియోనే. ఇప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు ఏమన్నారు హరీష్ సారు, అమ్మా బడ్జెట్ లేదమ్మా అందుకే మిమ్మల్ని ఆపేసామని అన్నారు. మొహం మీద మీరు మాకు అవసరం లేదంటే మాకు చెప్తే మేము వెరిఫికేషన్ కూడా పోం సార్. కానీ వెరిఫికేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక వెబ్ ఆప్షన్ ఎందుకు అసలు? మా 5th జోన్ లో పోస్టులు ఫిల్అప్ అయితే 6th జోన్ లో కూడా మీకు ఇస్తామమ్మా అని ఒక హామీ అనమాట. అందుకే ఫిల్అప్ చేసినాం. సరే, మేము ఒకవేళ బడ్జెట్ లేదని అంటే బడ్జెట్ కల్పించుకొని ఇవ్వండి. ఇన్ని సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఆగినాం. ఈ జూలై వస్తే 3 years కంప్లీట్ అయింది సార్. సరే, బడ్జెట్ లేదంటే ఆగినాం. ఓకే, ఒకవేళ క్వాలిఫై కాలేదనంటే మేము క్వాలిఫై అవ్వలేదు అని అంటే ఈ లిస్టు సార్ 7-9 మార్కుల వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు మరి డబ్బులు పెట్టెళ్ళారో ఎలా వెళ్ళారో మాకు తెలియదు. వెయిటింగ్లతోటి ముందుకు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు స్కూల్లో ఒక ఎగ్జాంపుల్ అండి, 20 మార్కులు 7 మార్కులు వస్తే టీచర్ పాస్ చేస్తుందా? బార్డర్ మార్కులు అనేది రాస్తుందా? ఫెయిల్ చేస్తుంది. అలాంటిది గవర్నమెంట్కి 8 మార్కులు వచ్చినాడు ఎట్లా ఎలిజిబుల్ అవుతాడు సార్? ఎట్లా ఎలిజిబుల్ అవుతాడు? అలాంటప్పుడు ఇప్పుడు 3,311 పోస్టులకి 3,248 మంది అటెండ్ అయిన మేమందరం 1:1 రేషియోలో అర్హులమే. సో కేసీఆర్ సార్ని మేము వద్దనుకున్నాం కాబట్టి ఓటు వేయలేదు. రేవంత్ సార్ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు హామీ ఇచ్చాడు. ఆ హామీని పట్టుకొని అదే మాకు ఒక ఆయుధం లాగా బలమైన ఆయుధంగా నమ్మి మేము ముందుకు వచ్చి ఇప్పుడు రేవంత్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ అయితే మాకు పోస్టులు ఇవ్వాలి కాకపోయినా రేపైనా ఫిల్ చేస్తారన్న హోప్ తోటి ఇంతకాలం వెయిట్ చేసినాం. సార్ కనుక మా పోస్టులు ఇస్తే మేము సచ్చేదాకా మా ఓటు కాంగ్రెస్కే. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఇప్పుడే వచ్చారా, కలిసారా? వచ్చాను సార్, క్యూలో నిలబడి రిప్రజెంటేషన్ ఇచ్చినాం కానీ మీడియా తోటి ఎక్కువ మాట్లాడింది లేదు. మొన్న లాస్ట్ టైం మాట్లాడినాము, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఎప్పుడు మాట్లాడిన ఇదే సార్, రేవంత్ అన్న మాకు న్యాయం చేయాలి. లోపల ఎవరన్నా ఉన్నారా? ఏమన్నారు మరి? మాట్లాడినా మరి ఎవరన్నా ఉన్నారు లోపల? అక్కడ అసలు రిప్రజెంటేషన్స్ అయితే తీసుకున్నారు సార్, కానీ ప్రాసెస్ సార్ ఖచ్చితంగా మాకు హామీ ఇచ్చారు కాబట్టి అది నెరవేరుస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. అంతే, కాంగ్రెస్ మీద నమ్మకమే అది.
గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సార్కి నా నమస్కారాలు, మీడియా మిత్రులకి నా నమస్కారాలు. మీరు ఏంటంటే మాకు డైరెక్ట్ గా సార్ అపాయింట్మెంట్ దొరకట్లేదు, సార్ బిజీ షెడ్యూల్ వల్ల. మీ మీడియా మిత్రుల ద్వారా మా సమస్యను, మా మహిళల స్టాఫ్ నర్సుల సమస్యను మీరు సార్కి చేరవేరుస్తున్నారని నేను కోరుకుంటున్నాను. ఇది 57/2000 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ. మీకు కూడా తెలుసు టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని అవకతవకలు చేసిందో మీకు కూడా తెలుసు. ఆ అవకతవకల్లో ముఖ్యమైన సమస్య 57/2017 నోటిఫికేషన్ స్టాఫ్ నర్స్. అందులో 893 పోస్టులు పిలిచారండి. అది మమ్మల్ని పిలిచింది టోటల్ పోస్టులు 3311, మమ్మల్ని పిలిచింది కూడా 3248, 1:1 కంటే తక్కువే పిలిచారు. సో మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమన్నారు. అంటే దట్ మీన్స్ మాకు జాబ్ వస్తుందని మేము హోప్ తో ఉన్నాము. అప్పటికప్పుడు అర్ధరాత్రి రిజల్ట్స్ రిలీజ్ చేశారండి. మిడ్-నైట్ 12 కి రిలీజ్ చేశారు. అందులో 2418 పోస్టులు మాత్రమే ఫిల్ చేశారు. రిమైనింగ్ 893 ఫిల్ చేయలేదు. మేము నెక్స్ట్ డే టీఎస్పీఎస్సీకి వెళ్ళి క్వశ్చన్ చేసాం. ఎందుకంటే బడ్జెట్ లేకపోవడం వల్ల మేము ఆపానమ్మా. 2-3 రోజుల తర్వాత మళ్ళీ రండి అన్నారు. 2-3 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత కూడా అదే మళ్ళీ వెళ్తూనే ఉన్నాం. టీఎస్పీఎస్సీకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మేము వెళ్ళినా కూడా మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అది ఎంతవరకు న్యాయమో వాళ్ళకి అడిగినందుకు, మా హక్కు మేము అడిగినందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. కానీ మొన్న మీరు కూడా చూసుంటారు, ఎల్బీ స్టేడియంలో మన సార్ రేవంత్ సార్ 7000 మందికి తన చేతుల మీదుగా పత్రాలు ఇచ్చారు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. సార్ అన్నారు, ఏమన్నారు, కేసీఆర్ ఒకసారి చూడయ్యా 7000 మంది స్టాఫ్ నర్స్ ఆడపిల్లల కళ్ళలో సంతోషం చూడు, ఆ కుటుంబాల సంతోషం చూడు అన్నారు. సార్ అలాగే ఆ 7000 మందికి మీరు ఒక భవిష్యత్తునిచ్చారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు. చాలా సంతోషం సార్. ఎప్పటికీ చేయనంటే పెద్ద రిక్రూట్మెంట్ చేశారు సార్. అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ పాలనలో, దుర్మార్గుల పాలనలో మేము చాలా మాకు అన్యాయం జరిగింది సార్. మా ప్రభుత్వంలో ఆ కేసీఆర్ ని మేము గద్దె దించి మిమ్మల్ని ఎంచుకున్నది. ఎందుకంటే మిమ్మల్ని గద్దె ఎక్కించింది మా సార్ రేవంత్ సార్. సార్ మాది ఫస్ట్ నుంచి కాంగ్రెసే సార్. గత ప్రభుత్వంలో 2 years ఉన్నా కూడా నేను కాంగ్రెస్ కే వేశాను సార్. సార్ మాది ఎప్పటి నుంచో కాంగ్రెస్